మీలాగా తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించి తెలిపారు. సదాశివపేట పట్టణ పరిధిలో 16వ వార్డులో రోడ్డుపైన లిఫ్ట్ వేసినందుకు ప్రజల కోరిక మేరకు మున్సిపల్ కమిషనర్ గారికి తెలిపానని, కానీ మీలాగా కందకంలో అక్రమంగా నిర్మాణం చేపట్టలేదని, మీ అన్నలాగా మాలకుంటలో కబ్జా చేయలేదని, సీలింగ్ ల్యాండ్ నుంచి చింత అరుణ పేరు ల్యాండ్ ను అమ్ముకున్నారని, మీరు గురునర కాలనీలో నిర్మిస్తున్న స్కూల్ బిల్డింగ్ కు రోడ్డు అక్రమణకు గురి అయిన రోడ్డు వెడల్పు 30 ఫీట్లకు గాను 20 ఫీట్లు ఉందని, దీనిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విన్నవించడం జరిగిందని ఈ సందర్భంగా వారు ప్రెస్ మీట్ నిర్వహించి తెలపడం జరిగింది. ప్రజల యొక్క బాగోగుల గురించి మరి వారి కష్ట సుఖాల గురించి చూడమని చెప్పడంతో పట్టణంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే బాధ్యత మాపై ఉంది కనుక మేము మొన్న సదాశివపేటలో గొల్లకి నంబర్ 16లో వార్డ్ నంబర్ 16లో ఎస్బిహెచ్ బ్యాంకు అపోజిట్లో రోడ్డు పైన సెట్ బ్యాక్ లేకుండా ఇవ్వకుండా మరి దాని పక్కనే ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సోదరుడు చింత ప్రభాకర్ గారి సోదరుడు చింత గోపాల్ గారు ఈ యొక్క లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారికి మరి మున్సిపల్ పురపాలక సంఘ కమిషనర్ గారికి మరి ఆర్డీఓ గారికి వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జిల్లా మీటింగ్ లోపలికిన మేము ఈ దాంట్లో చర్చిస్తే మున్సిపల్ కమిషనర్ తొలగిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు తొలగించకపోవడము ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దౌర్జన్యం చేయబడుతుంది. సోదరులారా, సదాశివపేట పట్టణ ప్రజలకు తెలియజేయమంగా ఇది కందకం జాగా, ఇది సదాశివపేట ఉన్నటువంటి కందకం జాగా. మరి చింత ప్రభాకర్ ఏమో అదే విధంగా మరి చింత గోపాల్ గారికి మేము ప్రజల పక్షాన మీకు హెచ్చరిస్తున్నాము, మీకు తప్పకుండా మీరు మార్చుకోండి, ఈ దౌర్జన్యాలు మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే అధికారులను భయపెట్టడము మరి వితౌట్ పర్మిషన్ మీరు కట్టుకోవడము మంచి పద్ధతి కాదు. మేము న్యాయంగా పోరాటం చేస్తాము. ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా తప్పు జరిగితే మాకు సలహాలు ఇవ్వండి, వాటిని పాటించే బాధ్యత, వాటిని అమలు చేసే బాధ్యత మాది. ముఖ్యంగా సోదరులారా, సదాశివపేట పట్టణ ప్రజలారా, మరి వీళ్ళు ఒక అభాండం వేయడం జరిగింది. ఏదంటే నేను కబ్జా పెట్టుకున్నానని చెప్పేసి. నేను కబ్జా కాదు, నేను 1971లో ఢిల్లీ ఆర్మీపోతో పోవడం జరిగింది. అప్పుడు మా పేద కుటుంబం, మాకు ఎలాంటి భూములు లేవు, ఎలాంటి లేదు, కూలి చేసి బతికే వాళ్ళం. అప్పుడు మాకు గవర్నమెంటు దయదలంచి ఒక్క ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. ఇగో దాని సర్టిఫికెట్లు, పాస్బుక్లు, అదేవిధంగా మరియు దాని కొత్త పాస్బుక్ ఇవ్వడం జరిగింది. మేము కబ్జా కాదు, ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చింది. నేను అక్కడ పంట చేసుకుంటున్నాను, నేను పంట చేసుకొని అక్కడ తీస్తున్నాను. అక్కడ ఏమైందంటే జీవనం గడవక మేము అక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటూ రింగులు చేయించుకునే బాధ్యత నాదని నేను ప్రజలకు తక్కువ ధరకు అక్కడ రింగులు ఇవ్వడం జరుగుతుంది. కానీ గోపాల్ గారు, మీకు తెలవాలి, మేము సీలింగ్ ల్యాండ్ అమ్ముకోవటం కావు, కష్టపడి పని చేసుకుంటాం. మేము మీ అన్న మాదిరిగా మేము సీలింగ్ భూమి అమ్ముకునే మరి ఒక్కసారి చెప్తున్నాము. ఇది ఇప్పుడే చెప్పలేను, మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.